విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జనవరి 2026 ధను రాశి వాళ్ళకి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారి రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక ఏ, యో, బా, బూ, దా, డా, బే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి గోచార రీత్యా ధనురాశిని గమనించినట్టయితే గురువు 2026 జనవరి నుండి ఏప్రిల్ 23 వరకు కూడా మిథున రాశి 7వ స్థానంలో ఉంటాడు. మరి ఏప్రిల్ 23 తర్వాత కర్కాటక రాశి 8వ రాశిలోకి ప్రవేశిస్తాడు అనుకోండి. అయితే జనవరి ఏప్రిల్ ఈ మధ్యలో అంటే జనవరి నెల మనం ఇప్పుడు చూస్తున్నది భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు, వివాహం, వ్యాపారం కోసం శుభం. మరి శనీశ్వరుడు కుంభరాశి 3వ స్థానంలో, అలాగే మరి ధనురాశి వాళ్ళకి ఇది చాలా శుభ సమయం అని చెప్పచ్చు. ధైర్యము, సమర్థత, సాహసభావం పెరుగుతుంది. 3వ శని ఎప్పుడు కూడా కృషి ద్వారా ఫలితాలను ఇస్తాడు. మరి రాహు మీనరాశి 4వ భావం, కేతు కన్యారాశి 10వ భావంలో ఉన్నారు. మరి రాహు గృహ జీవితం, ఆస్తి విషయాల్లో భ్రమల్ని, ఆందోళన కలిగిస్తాడు. కేతు కెరీర్లో మార్పులు, ఆధ్యాత్మిక దిశలో ప్రవేశాన్ని సూచిస్తాడు. మరి జనవరి నెల ధనురాశి వ్యక్తులకు కొత్త ప్రారంభాలు సంకేతాలను తీసుకొస్తుంది. గురువు 7వ స్థానంలో ఉండడం వలన వ్యక్తులు వివాహ, వ్యాపార భాగస్వామ్యం లేదా వ్యక్తిగత సంబంధాల్లో బంధాలు ఏర్పరచుకోవడం ఇవన్నీ కూడా అవకాశాలు వస్తాయి. మరి ఈ సమయంలో వ్యక్తుల్లో ధైర్యము, స్వతంత్ర నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఇది కొత్త అవకాశాలను ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. ఉద్యోగస్తులు ప్రాజెక్టులపైన తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. సవాళ్ళను ఎదుర్కొని నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రేమ జీవితం జాగ్రత్త, పరస్పర అవగాహనతో వ్యవహరించడం ద్వారా బంధం స్థిరంగా అనుకూలంగా మారుతుంది. మరి నెలలో కొత్త కొత్త ఆలోచనలు, సానుకూలమైనటువంటి మార్పులు, భవిష్యత్తు కోసం పునాదులు వచ్చేటువంటి సమయం. మరి కెరీర్, వృత్తి పరంగా గమనించినట్టయితే ధనురాశి వారికి జనవరి నెలలో భాగస్వామ్యాలు, ఒప్పందాలు, కాంట్రాక్ట్లు, బిజినెస్ డీల్స్ని సూచిస్తుంది. అందువల్ల ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ, వ్యాపార సంబంధాలను విస్తరించడం కానీ, అలాగే కొత్త మార్కెట్ అవకాశాలని అన్వేషించడం కోసం ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మరి వ్యాపారస్తులకి ఈ క్రమంలో కొత్త క్లయింట్లు పొందడం, మార్కెట్ విస్తరణ అవకాశాలు ఆస్వాదించడం సాధ్యమవుతుంది. అయితే ప్రస్తుత వ్యాపారంలో భాగస్వామ్యాలను చేర్చడం లేదా కొత్త బిజినెస్ డీల్ను ప్రారంభించడం ద్వారా వ్యాపార మరియు స్థిరంగా సమృద్ధిగా మారేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తుల కోసం ఈ సమయంలో ఉన్నతాధికారుల మద్దతు గమనించవచ్చు. టీం వర్క్లో విజయాలు సాధించడం సులభమవుతుంది. ప్రాజెక్టుల్లో ప్రాధాన్యతను పొందడం, కొత్త బాధ్యతలు స్వీకరించడం మరియు ప్రమోషన్ అవకాశాలని అన్వేషించడం కోసం ఇది శుభకాలంగా మారుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ప్రధానంగా భాగస్వామ్యాల ద్వారా ప్రేరేపించబడుతుంది. 7వ ఇంటిలో బృహస్పతి ప్రభావం వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు, కొత్త ప్రాజెక్టులు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు ప్రారంభించే కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి దారితీస్తాయి. వ్యాపారస్తుల కోసం ఈ సమయంలో కొత్త క్లయింట్లు పొందడం, వ్యాపార మార్కెట్ విస్తరణ లేదా ప్రస్తుత వ్యాపారంలో భాగస్వామ్యాలను చేర్చుకోవడం, ఆదాయంలో పెరుగుదల ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అయితే వ్యాపారం స్థిరంగా పునరావృత లాభాలని పొందగలుగుతుంది. మరి ఉద్యోగస్తుల కోసం ప్రాజెక్టులు కానీ, టీం వర్క్లు కానీ, ప్రోత్సాహం కానీ, ప్రాజెక్ట్ బోనస్లు కానీ, అలాగే ఇలాంటివన్నీ కూడా లభించే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో ముఖ్యంగా సాంకేతిక లేదా ప్రాజెక్ట్ బేస్డ్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆర్థికాభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ శని 4వ ఇంట్లో ఉండడం వలన ఇంటి నిర్మాణం కానీ, మరమ్మతులు కానీ, వాహన వ్యయాలు కానీ, కుటుంబ సంబంధ ఖర్చులు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో ఖర్చులను చాలా ప్లాన్డ్గా చేసుకోవాలి. అదనపు అప్పులు తీసుకోవడం నివారించాలి. మరి జీవితంలో అత్యంత సున్నితమైనటువంటి, అందమైనటువంటి అనుబంధాల్లో ఒకటైనటువంటి వివాహము, వ్యక్తిగత సంబంధాలు ఈ సమయాన్ని జ్యోతిషాస్త్ర రీత్యా మీరు గమనించినట్టయితే జీవిత భాగస్వామితో అనుబంధం, ప్రేమ ఇవన్నీ కూడా బలపడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి గ్రహాలు. కానీ పెళ్లి కాని వ్యక్తుల కోసం కూడా ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం. కొత్త పరిచయాలు, సామాజిక వలయాలు, అలాగే వ్యాపార, స్నేహ సంబంధాల ద్వారా జీవిత భాగస్వామిని కనుగొనడం, వ్యక్తిత్వ ప్రదర్శన, నిబద్ధత, మంచి పరివర్తన కారణంగా ఈ సమయంలో పెళ్లి అవకాశాలను పెంచుతుంది. మరి సినీ కళాకారులు కానీ, ఇతర కళాకారులు కానీ, మీడియా రంగం కానీ, క్రియేటివ్ ఆర్ట్స్తో ఉండేవాళ్ళు కానీ నూతన ఆలోచనలు, అలాగే ప్రత్యేక వ్యక్తిత్వంతో నిండి ఉంటారు. రాహు ప్రభావం కారణంగా కళాకారులు, రచయితలు, మీడియా వృత్తులు, సృజనాత్మకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కొత్త స్క్రిప్ట్లు, కథా రూపకల్పనలు,
వినూత్న కంటెంట్లతో ముందుకొస్తారు. సినిమాలు, మ్యూజిక్ ప్రాజెక్ట్స్, యూట్యూబ్ కంటెంట్, డిజిటల్ మీడియా, పబ్లిషింగ్ వంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలను చూస్తాం. మరి 4వ ఇంటిలో శని ఉండడం వల్ల విద్యార్థుల కోసం కొంతమేర అవాంతరాలు, సమస్యలు, కష్టాలని సూచిస్తోంది. చదువు మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. పాఠశాల కానీ, కళాశాల కానీ, పోటీ పరీక్షల కోసం కానీ విద్యార్థులు ఎక్కువ క్రమశిక్షణ, దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. శని ప్రభావం వల్ల వచ్చే కష్టాలు మొదట నిరుత్సాహాన్ని కలిగిస్తాయి, కానీ క్రమ పద్ధతిగా శ్రమ పెట్టిన వాళ్ళు దీర్ఘకాలంలో మాత్రం స్థిరమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. చదువులో ఉన్నవాళ్ళు పరీక్షలు, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, హోంవర్క్స్ ఇవన్నీ కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించి చక్కటి ప్రతిఫలాన్ని పొందాలి. మరి పోటీ పరీక్షల కోసం క్రమబద్ధమైనటువంటి శ్రమ, సుదీర్ఘమైనటువంటి రివిజన్ ప్రణాళికలు, అలాగే అవగాహన ఆధారిత పద్ధతులు ముఖ్యమవుతాయి. మరి ఈ కాలంలో ప్రాజెక్ట్స్, ప్రత్యేక అధ్యయనాలు, తాత్విక పరిశీలనలు మీకు భవిష్యత్తులో గాఢంగా విజయాన్ని అందిస్తాయి. శని 4వ ఇంటి ఉండడం వలన గృహ నిర్మాణం ఆలస్యం అవుతుంది. నిర్మాణంలో సవాళ్ళు లేదా మార్పులు రావచ్చు. మీరు కొత్త ఇల్లు నిర్మించాలనుకుంటుంటే కనుక గృహ మార్పు, మరమ్మతులు, విస్తరణ పథకాలు ఇలాంటివన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ధనురాశి వారు ఈ సమయంలో తమ నివాసాన్ని మార్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి పెద్ద నిర్ణయాలను తీసుకునేటప్పుడు ముందు నిర్మాణ నాణ్యత, భద్రత, పక్క వాళ్ళతో సంబంధాలు ఇవన్నీ ఆలోచించండి. మరి కుటుంబ ఆరోగ్యం, ముఖ్యంగా తల్లి లేదా కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అవసరం. శని ప్రభావం కారణంగా కుటుంబంలో ఆర్థిక ఆరోగ్య సంబంధిత సమస్యలు కొంతమేర కనిపించే అవకాశం ఉంది. మరి గృహ నిర్మాణ పనులు జాగ్రత్తగా ప్లాన్ చేయడం, అనవసరమైనటువంటి రిస్కులు తగ్గించడం, కుటుంబ ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం అవసరం. అలాగే పత్రాలు, లీగల్ డాక్యుమెంట్స్, ఆస్తి సంబంధిత కాగితాలు ఇవన్నీ కూడా పూర్వకర్మల కారణంగా సమస్యలు రావడం నివారించడానికి డాక్యుమెంటేషన్ పద్ధతిగా, క్రమ పద్ధతిగా చేసుకోండి. మరి ధనురాశి వారిని ప్రభావితం చేసేటువంటి ప్రధాన గ్రహాలు శని మరియు బృహస్పతి. శని మరి రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు గుర్తింపు మరియు ప్రజాదరణను పొందుతారు. ప్రజలు సమాధానం చెప్పే విధానం కానీ, సామాజిక సమస్యలపైన స్పష్టమైనటువంటి దృక్పథం కానీ, అవగాహన కానీ మిమ్మల్ని నాయకుడిగా ప్రతిష్ట పెంచుతుందని చెప్పొచ్చు. శని ప్రభావం కారణంగా ఈ కాలంలో రాజకీయ నాయకులు ప్రతిభ మరియు మేధస్సుతో ముందుకు సాగుతారు. అందుకున్నటువంటి ప్రాజెక్టులు, రాజకీయ రణనీతులు, ప్రచార కార్యక్రమాలు సఫలమవుతాయి. స్థిరమైనటువంటి ఫోకస్, క్రమశిక్షణ, సమయ నిబద్ధత వల్ల కష్టాలు తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం పెరుగుతుంది. మరి గురువు 7వ ఇంట్లో ఉండడము వ్యాపారాలకు, భాగస్వామ్య వ్యాపారాలు, కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. ఈ కాలంలో వ్యాపార భాగస్వాములతో నిబంధనలు, కాంట్రాక్ట్స్, వ్యాపార సంబంధాలు సానుకూలంగా మారుతాయి. మరి భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం, ప్రాజెక్టుల సహకారం, వ్యాపార విస్తరణలో మద్దతు పెరుగుతుంది. ఆన్లైన్ వ్యాపారం, ఎగుమతులు కానీ, సాంకేతిక టెక్ స్టార్టప్స్ కానీ ఇవన్నీ అత్యంత అనుకూలంగా ఉండేటువంటి సమయము. మరి ఈ సమయంలో వ్యాపార నిర్ణయాలు, ప్లానింగ్, క్రమశిక్షణ, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మీ విజయానికి చాలా కీలకం అవుతూ ఉంటాయి. మరి 8వ ఇంటి ప్రభావంతో వ్యాపారులు కేవలం ఆర్థిక లాభాలే కాకుండా క్రియేటివ్గా వ్యాపార ఐడియాలు, ఆన్లైన్ వ్యాపారం, ఎగుమతులు, టెక్ స్టార్టప్స్ రూపుదిద్దుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి పెడతారు. మరి చిన్న వ్యాపారస్తుల్ని గమనిస్తే ధనురాశి వారికి జనవరి మాసంలో చాలా వ్యాపారం సాఫీగా, సమస్యలు తక్కువగా కనిపిస్తాయి. టిఫిన్ సర్వీస్, చిన్న షాపులు, దుస్తులు, అలాగే మెకానిక్ వర్క్షాప్స్, రియల్ ఎస్టేట్ మీద మధ్యస్థాయి డీల్స్ ఇవన్నీ కూడా చక్కటి ఆదాయాన్ని ఇస్తాయి. కొత్త కస్టమర్లు మాత్రమే కాదు, పాత కస్టమర్లు కూడా తిరిగి వస్తారు. వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు, అప్గ్రేడేషన్స్, పెట్టుబడులు కూడా లాభంగా మారే అవకాశం ఉంది. అలాగే టిఫిన్ సర్వీసెస్ కానీ, హోమ్ ఫుడ్ బిజినెస్, తర్వాత పోటీని తట్టుకొని మీరు నిలబడగలుగుతారు. చిన్న దుకాణాలు 4 నెలల్లో మీకు ఎంతో కాలంగా ఉన్నవి కానీ, కొత్తగా మొదలైనవి కానీ ఆదాయ స్థిరంగా లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత సప్లై రేట్లు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దుస్తుల వ్యాపారం చేసేవాళ్ళు పండుగ సీజన్లో పెద్ద సేల్స్, మొదటి భాగంలో ఆర్థిక లాభాలు, తర్వాత స్టాక్ మేనేజ్మెంట్ ముఖ్యమవుతాయి. మరి రియల్ ఎస్టేట్ మధ్యస్థ లాభాలు ఉంటాయి. మెకానిక్ షాప్స్, వాహన రిపేర్ షాప్స్ మొత్తం సంవత్సరం సగటు కంటే కూడా ఈ మాసంలో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో వాళ్ళకి నైపుణ్యాల అనుభవం కానీ, సమర్థత ద్వారా కానీ చక్కటి గుర్తింపు లభిస్తుంది. మరి మినీ హాస్పిటల్స్, క్లినిక్స్, హెల్త్ కేర్ సెంటర్స్, ఫార్మసీ, నర్స్ స్టేషన్స్ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ద్వారా గుర్తింపు పొందుతారు. మరి కొత్త మెడికల్ టెక్నీషియన్స్ని అంగీకరించి వాటి రియల్ టైంలో మీరు ఉపయోగిస్తే కనుక రోగులకు మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు.
మెడికల్ ఇన్నోవేషన్స్, సర్జికల్, డయాగ్నోస్టిక్ లేదా థెరపీ ఫీల్డ్స్లో మంచి ఫలితాలను సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కెరీర్ ప్రమోషన్స్ కానీ, శాలరీ పెంపు కానీ, విశేష గుర్తింపు కానీ లభించే అవకాశం ఉంది. మరి ధనురాశి వాళ్ళకి జనవరి మాసంలో భార్యాభర్తల సంబంధాలను గమనించినట్టయితే మీకు చక్కటి అవగాహన పెరుగుతుంది. గురుగ్రహం 7వ స్థానంలో ఉండడం వలన కుటుంబ సంబంధాలు, జీవిత భాగస్వామితో అనుబంధం పెరగడం, సంతోషం, శాంతితో కొనసాగుతుందని చెప్పొచ్చు. దంపతుల మధ్య ప్రేమ, అనురాగం, గౌరవం, బలం అన్నీ పెరుగుతాయి. ధనురాశి వ్యక్తుల జీవితంలో భార్యాభర్తల మధ్య గాఢమైనటువంటి అనుబంధం కనిపిస్తుంది. అన్ని విషయాల్లో సంవాదం అనేది తగ్గుతుంది. శుభకార్యాలు, పిల్లల సుఖ సమృద్ధి, పెండింగ్ పనుల సర్దుబాటు ఈ సమయాన్ని మరింత ఆనందంగా మార్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు లేదా చిన్న పాజిటివ్ మార్పులు కూడా విజయవంతం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు, వేడుకలు, పండుగలు ఇవన్నీ కూడా సన్నిహితంగా కలిసి పాల్గొంటారు. ఆనందంగా సమయాన్ని గడపడం, పిల్లలు, కూతుళ్ళు మరియు కుటుంబ సభ్యుల ఆనందం ధనురాశి వ్యక్తుల వివాహ జీవితానికి సానుకూల ప్రభావం చూపిస్తుంది. మరి ధనురాశి వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాన్ని క్రమబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మరి ఇది పనులు, ఆర్థిక మరియు కుటుంబ మరియు వ్యక్తిగత అభ్యాసాలన్నిటికి కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. అయితే దినచర్యలు, ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం వంటి విషయాల్లో నియంత్రణ పెరుగుతుంది. జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి మీరు శ్రమ, పట్టుదల, స్థిరత్వాన్ని చూపిస్తారు. వ్యక్తిగత జీవితం కేవలం ఆధ్యాత్మికతే కాకుండా సంబంధాల స్థితి కూడా సానుకూలంగా మారుతుంది. మరి ధనురాశి వ్యక్తుల పిల్లల కోసం విద్య, ప్రతిభ, సృజనాత్మకత పరంగా సాధించేటువంటి ప్రగతి అనేది ఉంటుంది. రాహు 4వ స్థానంలో ఉండడం కారణంగా పిల్లల విద్య పైన కాస్త శ్రద్ధ తగ్గుతుందని చెప్పొచ్చు, ఏకాగ్రత తగ్గుతుంది. మరి స్కూల్ ఫలితాలు మాత్రమే కాదు కదా, అత్యంత విస్తృతమైనటువంటి రంగాల్లో విజయాలు సాధిస్తారు. స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ వంటి ఆటల్లో మంచి ప్రదర్శన, డ్రాయింగ్, మ్యూజిక్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్ కళల్లో ప్రతిభను చూపిస్తారు. డిబేట్లు, స్పీచ్లు, స్కూల్, కాలేజ్ మరియు కమ్యూనిటీ ఈవెంట్స్లో విజయాలు, ప్రైజులు అందుకుంటారు. సాధించిన విజయాల వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి ఆరోగ్యము తార్కికంగా బాగుంటుంది. శారీరక శక్తి, ఇమ్యూనిటీ, మానసిక స్థితి సరైనటువంటి స్థాయిలో ఉంటాయి. ఈ సమయంలో చిన్న వ్యాధులు, అలసటలు, తలనొప్పులు, మిగిలిన సాధారణ ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉండవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ, సమతుల్యమైనటువంటి ఆహారం, శ్రద్ధతో విశ్రాంతి తీసుకోవడం అత్యంత ముఖ్యం. గురుగ్రహము వలన వృద్ధాప్య సంబంధిత సమస్యలు, జాయింట్ నొప్పులు, మోకాలు కండరాలు, అలసట, నిద్ర సమస్యలు రావచ్చు. జీర్ణక్రియ సంబంధమైనటువంటి ఎండోక్రైన్ సమతుల్యత కొద్దిగా మారడం, మానసికంగా అలసట, ఒత్తిడి, నిరాశ పెరగడం జరగవచ్చు. మరి ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు, మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రొఫెషనల్ జీవితంలో ప్రముఖత, పదోన్నతి, కొత్త బాధ్యతలు ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మొదటి మాసంలో కానీ ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రతిష్ట, ప్రదర్శన, సీనియర్ల నుండి గుర్తింపు లభిస్తుంది. మీ కృషి గుర్తించబడుతుంది. పదోన్నతులు ఈజీగా వస్తాయి. అలాగే జీతం పెరుగుదల కానీ, బోనస్లు కానీ, ప్రాజెక్ట్ ఇన్సెంటివ్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంది. మరి 2026 జనవరి మాసంలో ధనురాశి వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు, టార్గెట్లు ముఖ్యంగా ఏప్రిల్ తర్వాత వస్తాయి. కాబట్టి ఇక్కడంతా కూడా కొంచెం బేస్ లాగా, పునాది లాగా ఈ సమయంలో మీరు జనవరిలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ మాసంలో ఏంటంటే ప్లానింగ్ బాగుంటుంది. ప్లానింగ్ చేసుకోవడం, ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక రాబోయే మాసాల్లో మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. మరి గత సంవత్సరంలో కంటే ప్రభుత్వోద్యోగులు చేసిన పనులు, ఫైల్ సమీక్షలు కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, అలాగే సీనియర్ అధికారుల నుంచి వచ్చినటువంటి ప్రతిభ, సీనియర్ అధికారుల వద్ద ప్రదర్శించినటువంటి ప్రతిభ ఆధారంగా ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. అలాగే మీరు సాధించినటువంటి పని ప్రముఖుల దృష్టికి వస్తుంది. మీ సర్కిల్లో మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. పెద్దవాళ్ళు మీకు సిఫారసు ఇస్తారు. పదోన్నతి, బాధ్యతలు పెరగడం కానీ, ప్రత్యేక ప్రాజెక్టులు పొందడానికి కానీ అవకాశం కల్పిస్తుందని చెప్పొచ్చు. మరి ధనురాశి వ్యక్తుల ప్రేమ, సీరియస్ రిలేషన్షిప్ పరిస్థితులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ప్రేమ జీవితం శుభంగా మారుతుంది. ప్రేమ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే దగ్గర అనుబంధం అనేది ప్రతి వ్యక్తితో కూడా మీకు ఏర్పడుతుంది. మీరు కలిసే వ్యక్తులు మానసికంగా, భావోద్వేగంగా మీకు మరింత దగ్గర అవుతూ ఉంటారు. మరి వివాహితుల జీవితంలో శాంతి, సంతోషం, కుటుంబ సౌఖ్యం అనేవి ప్రధానంగా ఉంటాయి.
బహిరంగ వేడుకలు, శుభకార్యాలు, పిల్లలతో సంబంధించినటువంటి పలు సందర్భాలు సానుకూలంగా సాగుతాయి. పరస్పరంగా సహనము, ప్రేమ అనేది పెరుగుతుంది. కొత్త దంపతులకు సంతాన యోగము, పిల్లల ప్రసవం కానీ, కుటుంబ సంతోషం కానీ ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. మరి శని 3వ స్థానంలో ఉండడం వలన వర్క్షాప్స్ కానీ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ రిపేర్, ప్రాక్టికల్ వృత్తులు ఇలాంటి వాళ్ళందరిలో కూడా కృషి, గౌరవం, ప్రశంస అనేది పెరుగుతుంది. వర్క్షాప్ విస్తరణ, కొత్త సర్వీసెస్, రిపేరింగ్ ప్రాజెక్ట్స్, టెక్నికల్ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త మిషన్స్, టూల్స్, టెక్నికల్ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు. శుభకరంగా ఉంటుంది. ఈ ధనురాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుందంటే గురువులను ఆశ్రయించడం, తీర్థయాత్రలు చేయడం, అలాగే తీర్థయాత్రలు చేసిన దగ్గర కానీ, ఇక్కడ నదులు కానీ, చెరువులు కానీ, గుడులు కానీ అక్కడ ఉన్నప్పుడు కొంచెం క్లీనింగ్ చేయడం, గుళ్ళో సర్వీస్ ఇవ్వడం, గోశాలలో పచ్చటి గ్రాసాన్ని సమర్పించడం, ఆవులకి ప్రదక్షిణలు చేయడం, రావి మొక్కకి నీటిని సమర్పించి అక్కడ కొంత సమయాన్ని గడపడం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, ఈశ్వరాభిషేకం చేసుకోవడం, నిరంతరం కూడా ఈశ్వర మంత్రాన్ని జపం చేసుకోవడం, వీటన్నిటి ద్వారా చక్కటి పరిహారం జరుగుతుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.